గుడ్ ఈవినింగ్ అందరికీ. అయిపోయిందా డిన్నర్? శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్, రాజ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్, మాజేటి నిఖిత్ హాయ్ అండి. మహారాజా స్వాతి ఐటీసీ హోల్డ్ చేస్తున్న 421లో బై చేశా. షార్ట్ టర్మ్ కోసం బై చేసా, ఫాలో అవుతూనే ఉంది. భద్రే గారు హాయ్, హలో. బ్యాంక్ నిఫ్టీ 59,800 కాల్ ఉంది. ఎస్కే ఆహిల్ గారు హాయ్ అండి. శివ గారు గుడ్ ఈవినింగ్. ఎక్కడ సార్? ఆఫీసా, ఆన్ ద వేనా? విజయవాడ వచ్చేసారా? ఓకే. ఆస్ట్రాజెన్కాకి ఏమైనా న్యూస్ ఉందా? వన్ సైడ్ వార్ చేసింది. కరెక్ట్. ఈరోజు సిగ్నిఫికెంట్గా మూవ్ అయింది. చూసా, టాప్ లిస్ట్లోకి వచ్చేసింది అది. ఐటీసీ ష్యూర్ దాని గురించి చూద్దాం. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ ఈ రోజుకి డౌన్ఫాల్ అవుతూనే ఉంది. ప్రైస్లో యావరేజ్ చేయాలి సార్. సార్ యావరేజ్ వద్దు, పడిపోతుంది. నిన్న కూడా అడిగినట్టున్నారు. ఓకే, సో వెయిట్. ఓకే, డోంట్ డూ యావరేజ్. ఒకసారి చూద్దాం. ఒకసారి ఐటీసీ చాలామంది తీసుకున్నారు, అడుగుతున్నారు. ఒకసారి ఐటీసీ చెక్ చేస్తున్నాను నేను. ఓకే, ఈరోజు స్లైట్ గ్రీన్లో ఉందా? చూద్దాం, ఏమైనా న్యూస్ ఉందని చూస్తున్నా. నిన్న లైవ్లో బిట్కాయిన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్తుందని మనం అనుకున్నాం కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి. అది ఫ్రెండ్స్, ఇక్కడ బిట్కాయిన్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, okay. Somewhere there is a recent fall. ITC share price can attribute and stakes. So yeah, ఐటీసీ షేర్స్ పడిపోతూ ఉన్నాయి కదా. ఓకే, బ్యాట్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రమోటర్ అనమాట. బ్రిటిష్ అమెరికన్ టొబాకో అనే ప్రమోటరు. వీళ్ళకి ఆల్రెడీ 25% స్టేక్ ఉంది దీంట్లో, ఈ కంపెనీలో. వాళ్ళు ఏం చేశారంటే
2.3% స్టేక్ అనేది ఎగ్జిట్ అయిపోయారు. క్లియర్ సార్? షేర్స్ వచ్చేసరికి 29 crores. బట్ ఏంటంటే ఈ బ్లాక్ డీల్ అనేది డిస్కౌంట్లో జరిగింది. 4.8% డిస్కౌంట్లో వాళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరిగింది. రైట్, క్లియర్. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క పర్టికులర్ స్టాకు డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. 7.5 రూపీస్ అనుకుంటా. యా, ఇక్కడ ఇవ్వలేదా? అందుకని అది కూడా దేంట్లో అంటే షేర్ ప్రైస్లోనే అడ్జస్ట్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 400 రూపాయల దగ్గర షేర్ ఉందనుకోండి, 10 రూపాయలు మనకి డివిడెండ్ ఇస్తుందంటే ఆ షేర్ ప్రైస్ ఏమైందంటే 390 రూపాయలకి అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అది కూడా ఒక రీజను. యా, దానివల్ల కొద్దిగా ఇదిగా ఉంది. బట్ షేర్కి అయితే ఫండమెంటల్గా అయితే ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి జీక్యూజీ పార్ట్నర్స్ వచ్చేసరికి వాళ్ళ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారు. దట్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. ఓకే, ఐటీసీ ఫండమెంటల్గా అయితే ఏం ప్రాబ్లం లేదండి, కంగారు పడకండి. బట్ ప్రమోటర్ హాఫ్ లోడ్ చేశారు అని కొద్దిగా నెగటివ్ సెంటిమెంట్ అనేది ఉంది, దానివల్ల ఇబ్బంది పడుతుంది, అంతే ఏం లేదు. ఓకే, నిశ్చింతగా ఉండొచ్చు. కంపెనీలో ఎటువంటి ఇష్యూ అనేది లేదు యాజ్ పర్ ద కరెంట్ ఇన్ఫర్మేషన్. అదేనండి, మొత్తం సెర్చ్ చేశాను నేనైతే. మనకి ప్రస్తుతానికి అంతకుమించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఈ ప్రమోటర్ ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యారు, అది కూడా డిస్కౌంట్లో ఎగ్జిట్ అయ్యేసరికి ఇక్కడ చూడండి 4.8% డిస్కౌంట్లో బ్లాక్ డీల్ జరిగింది. అంటే ఉన్న కరెంట్ మార్కెట్ ప్రైస్కి ఆ టైంలో 4.8% డిస్కౌంట్ ఇచ్చేసరికి ఒకసారిగా మార్కెట్ అనేది నెగిటివ్గా వెళ్ళిపోయింది. అండ్ డివిడెండ్ కూడా ఇచ్చింది కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా పడింది అనమాట, అంతే. ఓకే, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సార్, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఏ టైం ఫ్రేమ్ వాడాలి సార్? ఇంట్రాడేకి మీరు 5 minutes 3 minutes 5 minutes బెస్ట్ సార్, ఓకేనా? మరి 1 minute అంటే ఇంకా అది హై ఫ్రీక్వెన్సీ అవుద్ది. 5 minutes అనేది యూజ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళాలంటే 3 minutes అనేది యూజ్ చేసుకోండి. 5 minutes అండ్ 3 minutes, మ్యాక్స్ 15 minutes అనేది మీరు వాడుకోవచ్చు. ఎక్స్పర్ట్స్, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ సార్, అది యా పడుతుంది, చూద్దాం సార్. దానికి కొద్దిగా క్వాడ్రంట్ అడిగారు కదా, దాని గురించి ఒక్కసారి చూద్దాం. ఏమైనా న్యూస్ ఉండి ఉంటుంది, ఎందుకంటే నిన్న చూసినట్టున్నాం కదా, వీక్గా ఉంది. ఓకే, సో కొన్ని ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి మనకి. ఒకటి వచ్చేసరికి వాళ్ళు లాస్ అనేది అనౌన్స్ చేశారనమాట. సో ఇది ఫండమెంటల్గా $5 వాళ్ళు ఏం చెప్తున్నారంటే డెట్ ఉంది, హైయెస్ట్ డెట్ అని చెప్తున్నారు. ఓవర్ వాల్యుయేషన్స్ ఉంది. యా, ప్రస్తుతానికి ఏంటంటే
ప్రమోటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కాంప్లయన్సీ ఇష్యూస్ ఉన్నాయి. సో కొద్దిగా ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అనేది దీన్ని డ్రైవ్ చేస్తున్నాయి. ఓకే, డోంట్ డూ యావరేజ్. ఒకవేళ పైకి వెళ్తే మాత్రం నన్ను ఏమనుకోవద్దు. ఓకే, ఫైన్. గోల్డ్ రెసిస్టెన్స్ ప్లీజ్. గోల్డ్ రెసిస్టెన్స్ షార్ట్ చేశారా ఏంటి సార్? టెల్ అబౌట్ క్రూడ్ ఆయిల్, గోల్డ్ వ్యూ. హాయ్ సార్. యా, ఐటీసీ అనేది లాంగ్ టర్మ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కొద్దిగా అటు ఇటు అనేది జరగవచ్చండి. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే అంత ఫుల్ ఫేవరబుల్గా ఏం లేదు ఈ యొక్క దీనివల్ల. బట్ కంపెనీ ఫండమెంటల్గా ఏం ప్రాబ్లం లేదు. నేను హోల్డ్ చేసుకుంటానంటే మీరు యావరేజ్. ఇప్పుడు ఎంత తగ్గిందండి యావరేజ్ చేసుకోవడానికి? తగ్గనివ్వండి, ఆల్రెడీ షేర్స్ ఉన్నాయన్నారు కాబట్టి అట్లీస్ట్ మనకు 5% డిస్కౌంట్ అయితే మనం కొన్న తర్వాత అప్పుడు ఆలోచించాలి. ఓకే, 1% 1% దాన్ని మనం వెళ్ళొద్దు యావరేజింగ్ కోసం. ఓకేనా? అట్లీస్ట్ డీసెంట్ ప్రైస్ అనే డిస్కౌంట్ అయితే దాన్ని యావరేజ్ చేసుకోండి. క్లియర్ సార్? యా. చక్రపాణి గారు గుడ్ ఈవినింగ్, నమస్తే. గోల్డ్ క్రూడ్ ఆయిల్ చూద్దాం ఒకసారి. ఓకే, గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్. దేంట్లో చేస్తున్నారు సార్ గోల్డ్? ఓకే, సో ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఏంది ఇలా ఉంది ఇది మన గోల్డ్ ఫీచర్స్? ఎక్స్పైర్ అయిపోయిందా ఇది? ఓకే, ఇది కంటిన్యూషన్ కదా, మనం అది తీసుకుందాం ఒకసారి. జూన్ సిరీసే కదా సార్? ఏం సార్ ఈ గ్యాప్లు ఇలా ఉన్నాయి? సార్ ఇది కరెక్టేనా చార్ట్? చూడండి, గోల్డ్ 6 o'clockకి 5 o'clockకి గ్యాపులు కనపడుతుంది. టూ మచ్ గ్యాప్స్. సార్ ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు. ఓకే, 97,000 అప్డేట్ అవుతుంది అసలు. ఇది 2.61% పెరిగింది. ఒక్క నిమిషం, అప్డేట్ అవుతుందా? ఒక్క నిమిషం యాడ్ చేద్దాం. ఇప్పుడు జూన్లోనే ఉన్నాం కదా, ఒకసారి 2 యాడ్ చేసి చూద్దాం. ఓకే, ఐ థింక్ ఇది ట్రేడ్ అవ్వట్లేదా ఏంటి సార్? ఇది అవ్వట్లేదు అనుకుంటా అది సరిగ్గా. ఓకే, ఎనీహౌ ఇదైతే మనకు బాగుంది. ఇక్కడ 98,200 అనేది మనకి రెసిస్టెన్స్ ఉందండి. సో ఈ లెవెల్ని ఏదన్నా బొంబాట్ చేసి కొద్దిగా పుల్ బ్యాక్ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాకా దగ్గరగా వచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ అనేది రావచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గోల్డ్లో. క్లియర్? మనకి ఇక్కడ మంచి డబుల్ టాప్ బ్రేక్అవుట్ అయిందండి. డబుల్ టాప్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, డబుల్ టాప్ బ్రేక్అవుట్. ఇక్కడ ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుండేది. ఓకే, ఎనీహౌ ఈ రెసిస్టెన్స్ అయితే ఉంది. ప్రస్తుతం మనకి ఎటువంటి సెల్లింగ్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు, కంటిన్యూ అవుతుంది. ఓకేనండి. అదే సార్ నేను చూపించింది కరెక్టే కదా. ఎంసీఎక్స్ ఆగస్టు తీసుకున్నాను. ప్రస్తుతానికి 97,948 దగ్గర ట్రేడ్ అవుతుంది. కరెక్టనా? మనకి 98,204 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. ఈ ఏరియా దాటిందంటే మనకి అదే అక్కడ టచ్ చేసి కొద్ది కిందకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా, గోల్డ్ ఎమ్ కూడా సేమే కదా సార్? గోల్డ్ ఎమ్ మినీ
జూన్ జూలై యాడ్ చేశాను, జూలై చూద్దాం. సేమ్ ఇదిగా ఇదంతా జోన్, రెసిస్టెన్స్ జోన్. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా లాంగ్ ఉంటే కన్నా ట్రిమ్ చేసుకోవాలి. ఇది మంచి బ్రేక్అవుట్ ఎంట్రీ ఇక్కడ 96,000 సంథింగ్. ఓకే, క్లియర్. భవానీ మోటార్స్, హాయ్ అండి. టెల్ అబౌట్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఒకసారి యుఎస్ ఆయిల్ చూద్దాం. మంచి మూమెంట్ వచ్చిందండి కమోడిటీస్లో. ఓకే, ఎనీహౌ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ప్రస్తుతానికి మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలండి. ఓకేనా, మన ఇండియన్ దాంట్లో ఒకసారి చూద్దాం. క్రూడ్ ఆయిల్ ఎంసీఎక్స్ జూన్ ఫ్యూచర్స్. సో ప్రస్తుతానికి మనకి డైలీలో 5,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. బట్ ఇది ఎలా అనిపిస్తుందంటే చూడండి, ఇదంతా కూడా లాంగ్ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, బాగుంటుంది, మంచి మూమెంట్ వస్తుంది. ఇది బిఫోర్ ద బ్రేక్అవుట్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఎనీహౌ ఇక్కడ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరగాలి మనకి. యా, ప్రస్తుతం బుల్లిష్గానే ఉందండి. ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే కానీ మనకి ట్రెండ్ రివర్స్ అవ్వదు. టిల్ దెన్ ఏంటంటే మార్కెట్ బుల్లిష్ స్ట్రక్చర్లోనే ఉంది, పైకి వెళ్ళడానికే ట్రై చేస్తుంది క్రూడ్ ఆయిల్. ఓకే, షార్ట్ టర్మ్లో ఇది మనకు సపోర్ట్ క్లియర్ అండి. 5,327 మంచి సపోర్ట్ ఏరియా, ఇప్పుడు సపోర్ట్లోనే ఉంది యాక్చువల్గా. దిస్ ఈజ్ క్రూడ్. మన బిట్కాయిన్ నేనేం చేశానంటే ఇక్కడ బై చేశా కదా నిన్న, అంతే ఉంచా. కొంచెం మంచి టార్గెట్ వస్తుందిలే అని ఉంచాను. బట్ ఎనీహౌ మనకేంటంటే ఈ లో దగ్గర సపోర్ట్ తీసుకున్నాడు. ఇది మంచి సపోర్ట్ ఏరియా యాక్చువల్గా. ఎందుకంటే నేనేం చేస్తున్నాను చూడండి, డైలీకి వెళదాం. ఓవరాల్గా బిట్కాయిన్ బుల్లిష్గానే ఉందండి. సరే, ఈ చార్ట్ మనం డ్రా చేసి పెట్టాం కాబట్టి చూద్దాం. ఇదంతా కైండ్ ఆఫ్ ఒకవేళ కిందకి వెళ్ళాలన్నా ఇక్కడ టైం స్పెండ్ చేస్తాడు. స్పెండ్ చేసి ఐదర్ పప్ సైడ్ కానీ లేదంటే కిందకి కానీ వెళ్తాడు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట, అంటే ఇల్యూజన్. సో ప్రాబబ్లీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఒక లెగ్ మూవ్ వస్తుంది స్ట్రాంగ్గా, అట్లీస్ట్ 1,08,000 దాకా. సో ప్రాబబ్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, లెట్ అస్ సీ. ఎందుకంటే మంచి సపోర్ట్ ఏరియాలో ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. ట్రెండ్ లైన్ ఉంది కదా, కనెక్ట్ చేసాం. రైట్ అండి, నేనైతే కొద్దిగా బులిష్గానే ఉన్నా. కాకపోతే ఇంకొంచెం కిందకి ఏదన్నా వస్తుందేమో అని కూడా ఉంది డౌట్. అది యా, గోల్డ్ కొద్దిగా బుల్లిష్గానే ఉంది సార్. మనకైతే కమోడిటీస్ కొద్దిగా బుల్లిష్గానే అనిపిస్తున్నాయి. ఈవెన్ న్యాచురల్ గ్యాస్ కూడా మంచి రికవరీ ఇచ్చింది. కిర్లోస్కర్ న్యూమాటిక్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేయవచ్చా సార్ ఇప్పుడు? యా, చేసుకోవచ్చు సార్. బట్ ఏంటంటే రిస్క్ ప్రతిసారి ఉంటుంది మనకి ఇన్హరెంట్గా. దాన్ని అర్థం చేసుకొని కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బేసిక్ చెక్ లిస్ట్లో పాస్ అయింది, బట్ మార్కెట్ కొద్దిగా వోల్టైల్గా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో మీరు వెళ్ళొచ్చు. ఓకే, బ్యాడ్ కంపెనీ అయితే కాదు యాజ్ పర్ ద రిజల్ట్స్ కన్సర్న్. ఎన్విఎన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీ ఇన్స్టిట్యూట్ బాగుంది సార్, సూపర్ ఉంది. మీరే కదా సార్ మెసేజ్ చేసింది నిన్న? నేను మీరే అనుకుంటున్నా, మీరే నిన్న అన్నట్టున్నారు.
అక్కడ భీమవరమా, అక్కడ పెట్టండి. యా వెరీ నైస్ సార్, ఇన్స్టిట్యూట్ ఈజ్ వెరీ గుడ్. నేను పర్సనల్గా ఒకసారి కాంటాక్ట్ అవుతాను మిమ్మల్ని, ఓకేనా? తణుకు భీమవరం. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి సార్ అది ఇప్పుడు మీరు కోచింగ్ దేని గురించి ఇస్తున్నారు? అది పాసిబుల్ అయితే షేర్ చేయండి, మీకేం అభ్యంతరం లేకపోతే, సో దట్ ఏంటంటే పీపుల్ కమ్ టు నో వాట్ యు ఆర్ డూయింగ్ దేర్ అనేది. అట్లీస్ట్ గుడ్. బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సూపర్. ఓకే, గవర్నమెంట్ జాబ్స్కి ఎన్విఎన్ గారు నిన్న ఒక ఇమేజ్ షేర్ చేశారన్నమాట, మా దాంట్లో మీరు క్లాస్ పెట్టుకోండి అని. చాలా చక్కగా బాగుంది, ఇంటరాక్టివ్ బోర్డు కూడా ఉంది. ఓకే, సార్ చెప్తున్నారు బ్యాంక్స్, ఎస్ఎస్సి వాటికి కోచింగ్ ఉంటుందని చెప్పేసి. వెరీ నైస్ సార్, గుడ్, సూపర్. బ్రేక్అవుట్లో బై చేసినవి రిటర్న్ అవుతున్నాయి సార్, వాట్ టు డూ? సో ఎగ్జాంపుల్ చెప్పండి సార్. రిటర్న్ అవుతుంది అంటే మనం ఏం టైం ఫ్రేమ్ ఫాలో అయ్యాం అంటే ఎటువంటి స్టాక్ని పిక్ చేసుకున్నాం. అవును, బ్రేక్అవుట్ ఈజ్ రియల్గా ఏంటంటే సింపుల్ అండి. బ్రేక్అవుట్ అంటే మనం హైలో కొంటున్నాం, మనం ఏంటి క్విక్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ పెద్ద రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయలేము, అదే ప్రాబ్లం. లీస్ట్లో కొంటే ఏంటంటే మనకి అది ఎంత కిందకి వెళ్ళిపోద్దో అది ఒక ఇదనమాట. ఒక దానికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండూ ఉన్నాయి. మీరు అన్నది కరెక్టే. బ్రేక్అవుట్లో ప్రాబ్లం ఏంటంటే మనం హైలో కొంటా ఉంటాం, అక్కడ నుంచి ర్యాలీ చేస్తే క్విక్గా మూవ్ వస్తుంది మనకి కొంత ప్రాఫిట్. కరెక్ట్. ఏదైనా ఎగ్జాంపుల్ ఉంటే షేర్ చేయండి, సో దట్ అంటే మనకి డిస్కస్ చేద్దాం. హాయ్ సార్, బెస్ట్ టైం ఫ్రేమ్ ఫర్ బిట్ కాయిన్. సార్ బిట్ కాయిన్కి మనకి 1 hour టైం ఫ్రేమ్, సపోర్ట్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడానికి ఓకే 15 minutes అనేది యూజ్ చేసుకోండి మీరు. 15 minutes అండ్ 1 hour టైం ఫ్రేమ్, దట్ ఈజ్ అ గుడ్ అనమాట. ఓకే, నేను నిన్న ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కదా, ఏది వెళ్ళిపోయింది అది లేదు, ఉంది ఇక్కడ. బ్రేక్అవుట్ అవ్వకముందు అవుతుందని ఇక్కడ దాకా మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 1200 పాయింట్లు, అప్రాక్సిమేట్గా 1300 పాయింట్లు, 1200 పాయింట్లు, విచ్ ఈజ్ అ గుడ్ అనమాట. ఓకే, ఎనీహౌ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఒకసారి బిట్ కాయిన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చూడండి, డైలీ 15 minutes టైం ఫ్రేమ్, ఇది మన ఎంట్రీ అండి నిన్న. ఇది బ్రేక్అవుట్ అయితే బాగా వెళ్తాడని చెప్పేసి, అండ్ ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నిన్న మెన్షన్ చేశాను నేను. అయితే ఇక్కడ మనం ఒక 100 points అనేది మూవ్ అయింది అనుకోండి. 100 points మూవ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రో లాటో, మినీ లాటో అనుకుందాం. మనం తీసుకునే అన్నీ కూడా ఫ్రాక్షన్స్. ఓకే, తీసుకుంటే మనకేమవుతుందంటే 8.5 రూపీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వస్తుందండి. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అసలు క్యాల్కులేట్ చేశాను నేను. అంటే నేను కొన్న తర్వాత ఎన్ని పాయింట్ పైకి వెళ్ళింది అనేది ఇందాక నేను క్యాల్కులేట్ చేశాను. చేసినప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం కూడా డివైడెడ్ బై చేసి మొత్తం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ లాట్ అనేది మనం బై చేసామనుకోండి. ఇఫ్ వీ బై 1 small lot, 100 points బిట్ కాయిన్ అనేది మూవ్ అయింది అనుకోండి అప్ సైడ్, మనకి అరౌండ్ అనమాట అప్రాక్సిమేట్గా 8.5 రూపీస్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది, ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఈ విధంగా మనకి ఒక 1000 పాయింట్లు అనేది వెళ్ళిందంటే ఇంటూ 10 times అంటే 85 రూపీస్ వస్తాయండి. 1000 పాయింట్లు మన ఫేవర్గా వెళ్తే, మనకు ఆపోజిట్లో 1000 పాయింట్లు వెళ్తే 85 రూపాయలు లాస్ వస్తాయి. అది నేను ఇందాక క్యాల్కులేట్ చేశాను అనమాట, అసలు ఎంత మనకి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటంటే ఒక 10 lotsతో ప్లాన్ చేస్తున్నాను. 10 lotsతో డిసిప్లిన్గా 1 month. సో 10 lots ప్లాన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అనమాట, ఒక 100 points అనేది వెళ్ళింది అనుకోండి మనకి డైరెక్ట్గా మన డైరెక్షన్లో 85 రూపీస్ వస్తాయి. 1000 points వెళ్ళిందంటే 850 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్కోర్స్ ఆపోజిట్లో వెళ్తే కూడా సేమ్ లాస్ ఉంటుంది. ఇది క్లియర్గా ఉంటే బిట్ కాయిన్ చేసేటప్పుడు మనకు చాలా వాటికి ఈజీగా ఉంటుందండి. ఓకే, క్లియర్ చేస్తున్నా పాయింట్. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, మనం తీసుకున్న తర్వాత 100 points మనకి డైరెక్షన్లో వెళ్తే 8.5 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్.
యా 15 minutes 1 hour యూస్ చేసుకోండి సార్ మీరు, రైట్. దట్ విల్ బి గుడ్ ఫర్ బిట్ కాయిన్. ఓకేనా సార్? యా ఓకే. సో కరెక్ట్ సార్, 1000 pointsకి మనకి 85 rupees వస్తుంది. ఏది ఒక్క మైక్రో లాట్ అనమాట. ఓకే, నేను చెప్పేది. సో దీనికి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది ఓకే అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒక మైక్రో లాట్ అనేది మనం తీసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 అనేది ఎంటర్ చేశాను. రిక్వైర్డ్ ఓకే 10x నేను క్లిక్ చేశాను కాబట్టి ఫండ్స్ రిక్వైర్డ్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. $10.44 రఫ్గా ఏంటంటే $11 అంటే 11 ఇంటూ 85 రూపాయలు అప్రాక్సిమేట్ $85 అంటే మనకి 1188, 850, 900, 1000 రూపాయలు అప్రాక్సిమేట్ మ్యాక్స్ 1000 రూపాయల లోపు 900 ఆ రేంజ్లో ఒక లాట్ అనేది అవసరం అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఊరికే 50x అనేది నేను సెట్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి ఫండ్ రిక్వైర్డ్ వచ్చేసరికి $2 అనేది, అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న దాంట్లో ఎన్ని డాలర్స్ ఉన్నాయి, మొత్తం $13 ఉన్నాయి. దాంట్లో $2 అనేది కట్ అయిపోతుంది అనమాట, అంటే బ్లాక్ అయిపోద్ది. సో ఇక్కడ మార్జిన్ బట్టి ఉంటుంది, అండ్ మనం ఎటువంటి మార్జిన్ తీసుకోలేదు. ఓకే ఓకే మనకేం ప్రాబ్లం లేదు కదా. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటుంది. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి $104 అనేది అవసరం అవుతుంది. ఇది మన ఓన్లీ ఏ మార్జిన్ తీసుకోపోతే. ఎనీహౌ లెట్ మీ ఎందుకంటే నేను 10x తీసుకున్నా. లేవరేజ్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఎగనెస్ట్గా వెళ్ళిపోతే వెంటనే స్టాప్ లాస్ అనేది తీసుకుంటుంది. ఎనీహౌ ఇక్కడ బేసికల్గా లేవరేజ్ తీసుకోపోతే మనకి $104 అనేది అంటే రఫ్గా ఎంత వస్తుందండి, 10,000, $100 8,500. ఓకే 432 రఫ్గా 9,000 రూపాయలు అనేది కావాలన్నమాట మనం. ఏది ఈ లేవరేజ్ అనేది తీసుకోకుండా 10x అనేది నేను సెట్ చేశాను. సో జనరల్గా ఏంటంటే చాలామంది 50x 25x అనేది సెట్ చేస్తారు. ఓకే సో 25x సెట్ చేసామంటే మనకు $4 ఉంటే సరిపోతుంది. అంటే 300 నుంచి 350 రూపీస్ అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను ఉంటే సరిపోతుంది. అయితే నేనేం చేశాను 10x అనేది సెట్ చేశాను. ఇప్పుడు మనకి $10 అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. ఒక్క లాట్ అనేది మనం బై చేసుకోవాలన్నా అఫ్కోర్స్ సెల్లింగ్ కూడా అంతే అవుతుంది అనుకుంటున్నాను నేను. 1 లాట్ మన దగ్గర ఉంది కాబట్టి అది ఏం డబ్బులు అడగట్లేదు. 2 లాట్లు అనేది పెడితే చూడండి సెల్లింగ్ కూడా ఒక లాట్కి $10.43 అనేది తీసుకుంటుంది. క్లియర్. ఏది 10x అనేది పెడితే. లేదు అంటే మనకి దీనికి 10 times కావాలన్నమాట. ఎందుకంటే 10x అనేది మనం తీసుకున్నాం కాబట్టి $10 ఇది తీసేస్తే 10 times అనేది మన దగ్గర ఉండాలి. $104 అనేది మన దగ్గర ఉండాలి. బట్ ఎనీహౌ కొద్దిగా తేడాగానే ఉంది ఇక్కడ. సపోర్ట్ బ్రేక్ చేస్తాడేమో అనిపిస్తుంది. వోల్టైల్గా ఉంది ఎందుకంటే ఇంత కిందకు వచ్చి చాలా టైం స్పెండ్ చేస్తుంది. సోలానా అయితే కిందకి వెళ్ళిపోతూ ఉంది కంటిన్యూస్గా.
అండ్ ఇథూరియం బులిష్గా ఉంది. వావ్, సూపర్, దిస్ ఈజ్ బులిష్. ఓకే, ఎనీహౌ దీంట్లో అయితే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, దెన్ మనం ఒక చక్కని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ లిక్విడిటీ కలెక్ట్ చేసుకొని కిందకు వెళ్తుంది, కొద్దిగా వీక్గానే అనిపిస్తుంది నాకు. సో చూద్దాం. బిట్కాయిన్ అయితే డైలీలో సపోర్ట్లో ఉంది. ఇది కూడా మంచి సపోర్టే ఉంది, బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. కానీ అంటే మనం బిట్కాయిన్ కూడా డైలీలో నాకు తెలిసి సపోర్ట్ అయ్యేది. ఈ లెవెల్ కిందకు వస్తే కొద్దిగా చూడాలి. ఎనీహౌ ఇక్కడైతే నాకేమనిపిస్తుందంటే ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ తీసుకుంటాడు అనిపిస్తుంది. దట్ ఈజ్ వాట్ దే ఆర్ ప్లానింగ్. ఈ లెవెల్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోకపోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో ఈ ట్రెండ్ లైన్ దాకా రావడానికి అయితే పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సెల్లింగ్లో ఉందంటారా? ఓకే, ఎనీహౌ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ది ఈ రిఫరల్ లింక్ అనేది యూజ్ చేసుకోండి. ఓకే అండి. యా, సార్ ఐ లాస్ట్ 8,000 జస్ట్ నౌ ఇన్ బిట్కాయిన్. రాజశేఖర్ గారు బిట్కాయిన్లో 8,000 రూపాయలు లాస్ అయ్యామని చెప్తున్నారు. జస్ట్ నౌ మీన్స్ ఇప్పుడే ట్రేడ్ చేశారా, లేకపోతే ఇప్పుడు దాకా ట్రేడ్ క్లోజ్ చేశారా సార్? జోస్ పున్ను గారు అడుగుతున్నారు. జోస్ పున్ను వరల్డ్, సార్ ఎల్ఎన్టీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? షార్ట్ టర్మ్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి అండి. ఓకేనా, మీరు షార్ట్ టర్మ్ అయితే కొద్దిగా వెయిట్ చేయండి. ఎల్ఎన్టీ కూడా పేపర్ ట్రేడ్. సార్ పేపర్ ట్రేడ్ చేశారా? ఓకే, దీంట్లో పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు అండి మనం, బిట్కాయిన్ ప్రాక్టీస్ లాగా. ఓకే, సో యా, యాక్చువల్గా మనం ఫిక్స్డ్గా దీనికి ఏంటంటే ఈ పివోట్స్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇండికేటర్స్ అంతా కన్ఫ్యూజన్గా ఉందంటే కూడా. ఓకే, పివోట్స్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, యా, ఈ పివోట్ దగ్గరకు రావచ్చు. బట్ ఎనీహౌ నాకైతే కొద్దిగా సపోర్ట్ తీసుకుంటారనిపిస్తుంది. సో చూద్దాం. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సార్ లేవరేజ్ ఎక్కువ తీసుకున్నారా ఏంటి మీరు? నేను కూడా స్టార్టింగ్లో ఏం చేశానంటే 200 లేవరేజ్ తీసుకున్నా. ఓకే, 2 times చేసే అలాగా మొత్తం స్టాప్ లాస్ హిట్ అయిపోయింది వెంటనే ఫాస్ట్గా. ఓకే, సో లేవరేజ్ తగ్గించండి. అప్ టు మ్యాక్స్ 50x తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ వెళ్ళకండి. ఓకేనా? ఎస్ సార్, 10x అయితే $10 కరెక్ట్. 10.4 అంటే అంతే, $11 రఫ్గా. సూపర్. అంటే ఒక క్లారిటీ నాకు కూడా లేదు వాస్తవంగా, ఇంతకుముందు ఎంత వస్తుంది ఎంత ఇది అవుతుంది అనేది. సో వెరీ గుడ్, కరెక్ట్. 100 points మూవ్ అయితే మనకి ఒక లాట్కి 8.5 రూపీస్. 10 లాట్స్ ఉంటే 850 రూపీస్. క్లియర్, ఇప్పుడు బాగుంది. సో ఇప్పుడు 2000కి నేను 1 లాట్ తీసుకున్నాను. నేను 20,000 యాడ్ చేసి 10 లాట్స్ అనేది కంటిన్యూస్గా చేస్తాను.
10 లాట్స్ కంటిన్యూస్గా ఎలా అంటే డిసిప్లిన్గా అనమాట, అంటే ప్రాపర్ స్టాప్ లాస్ అంటే దాంతో. రైట్, ఏమైంది ఇక్కడ, జంప్ అయింది ఒకసారిగా. ఓకే ఫైన్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్లానింగ్. సెల్లింగ్ కూడా సేమ్ సార్ ఎంవిఎన్ గారు, కరెక్ట్. లేవరేజ్ ఎక్కువ తీసుకుంటే కూడా బిట్కాయిన్ ప్రాబ్లం. లేవరేజ్ మ్యాక్స్ అంటే మంచి ఆపర్చునిటీ ఉంది, మంచి ఫాల్ కానీ మంచి బ్రేక్అవుట్ అయింది అనుకున్నప్పుడు మనం కొద్దిగా లేవరేజ్కి వెళ్ళొచ్చు అప్ టు 50x మ్యాక్స్ అది. ఓకే, అంతకంటే ఎక్కువగా వెళ్ళకండి. దట్ ఈజ్ ఆల్సో రిస్కే 25x. ఓకే, దట్ ఈస్ గుడ్ అనమాట. ఏది మంచి ఆపర్చునిటీ అనుకున్నప్పుడు. నేను ప్రస్తుతానికి 10x సెట్ చేశా. సరే, ఐఎమ్ సాధన శివకుమార్ వాళ్ళ వైఫ్. మా హస్బెండ్కి మీరు చెప్పే సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్, ప్యాషనెట్ అబౌట్ యువర్ నాలెడ్జ్ సార్. ఎక్కడ మేడం, ఏలూరు నుంచా మీరు? శివ కొల్లి, సాధన మేడం గారు. ఓకే, ఎనీ హౌ ఓకే మేడం, ఓకే ఓకే, అంతా బాగానే ఉంటుంది కదా. ట్రేడింగ్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడే చెప్పండి, నేను సార్కి కాల్ చేసేస్తా. ఓకే, ఎనీ హౌ ఐ ట్రై టు కంట్రోల్. ఓకే, ఎస్ మ్యామ్, ఏలూరు ఐడియా ఉంది. ఓకే, గ్రేట్ గ్రేట్, దెన్ ఇట్ ఈస్ గుడ్. అదే నేను ఇప్పుడు కొంచెం స్ప్రెడ్స్ వాటి మీద ఫోకస్ చేపిచ్చేస్తున్నాను. ఆయన కూడా చేస్తున్నారు కొద్దిగా ఇంట్రెస్ట్గా, నాకు అప్డేట్ కూడా చేశారు ఈరోజు అండ్ నిన్న. వెరీ గుడ్, గుడ్ గోయింగ్ ఐ గెస్ సో. వెంకీ గారు, థ్యాంక్ యూ. సార్, బీటీఎస్ స్టాక్స్ చెప్పొచ్చుగా, డైలీ 2 స్టాక్స్ అట్లీస్ట్ ఇఫ్ పాసిబుల్. యా, చెప్దాం సార్ బీటీఎస్టీ. ఓకే, స్వింగ్ లాగా తీసుకోండి సార్. బీటీఎస్టీ అనేది ఏమవుతుందంటే ఇప్పుడు మార్కెట్ అంత ఇదిగా లేదు, అగ్రెసివ్ బులిష్గా లేదు. ఒక రోజు ఉన్న మూమెంటం రెండో రోజు కంటిన్యూ అవుతుందని చెప్పలేము మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ LICI, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది చూడండి ఇక్కడ ఓపెన్ అయింది. అంటే యాక్చువల్లీ అంటే బీటీఎస్టీలో ఏమవ్వాలంటే మనకి గ్యాప్ అప్ అవ్వాలి, కానీ ఇక్కడ క్లోజ్ అయింది. ఒక 3-4 రూపీస్ గ్యాప్ డౌన్ ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. సో దగ్గర 10 పాయింట్లు డ్రాప్ అయ్యి అక్కడ నుంచి బౌన్స్ అయింది. ఓకే, ఎనీహౌ నేనైతే అప్డేట్ చేస్తాను. మార్కెట్ ఏంటంటే కొద్దిగా సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనకి యాక్యురసీ అనేది మిస్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నేను కన్సిడర్ చేసుకుంటా. ఓకే, రైట్. ఎస్ మేడం, థ్యాంక్ యూ. యా, అది భీమా గారు ప్రస్తుతం ఏంటంటే నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి మనకి ఫాలో అప్ రావట్లేదు. ఈవెన్ మంచి క్వాలిటీ కంపెనీస్ కూడా ఏమవుతుందంటే కొంత గ్యాప్ డౌన్ జరగటం కానీ మళ్ళీ డీప్గా పుల్ బ్యాక్ జరగడం ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట. అది స్వింగ్లా కన్సిడర్ చేసుకోవచ్చు మీరు ఏదైనా స్టాక్స్ బ్రేక్అవుట్ కానీ అలాగా. అప్పుడు కొంచెం ఏంటంటే 2-3 రోజులు మీరు హోల్డ్ చేసుకోవడానికి కూడా టైం ఉంటుంది. అది మార్కెట్ స్ట్రాంగ్ బుల్లిష్లో ఉందనుకోండి, డెఫినెట్గా నేనే రికమెండ్ చేస్తాను మంచి స్టాక్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే అంత వోలటైల్గా అనిపిస్తుంది. అంటే చూడండి, మార్నింగ్ కిందకు వచ్చాడు, దాని తర్వాత మళ్ళీ రికవర్ చేసాడు, ఇలా జరుగుతుంది. GCM 10,000తో బిట్కాయిన్లో స్టార్ట్ చేయొచ్చా? ఎస్ సార్, డెఫినెట్గా. ఈవెన్ 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు మనం. ఓకే,
సో మీరు స్మాల్ అమౌంట్ అనేది పెట్టుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోండి, ఓకేనా? దట్ విల్ బీ వెరీ గుడ్. అండ్ మోరోవర్ ఏంటంటే అకౌంట్ లేకపోతే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ నేను లింక్ షేర్ చేశాను కదండి, దాని నుంచి ఓపెన్ చేయండి. రైట్, యా. సో కొద్దిగా ఈ లెవెల్ దగ్గర ఏదన్నా వస్తే కూడా 1,03,000 దగ్గర చూద్దాం, ఓకే? కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ 9:30, 9:40 అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ట్రెండ్ లైన్ అనేది నేను పర్ఫెక్ట్గా డ్రా చేశాను. పివోట్ పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయా మనకి? ఓకే, ఫైన్. కంట్రోల్-S సేవ్ చేద్దాం. ఈ ట్రెండ్ లైన్ దాకా రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిందంటే మంచి ఆపర్చునిటీ నాకు తెలిసి బయింగ్. అదిగాక పివోట్ కూడా ఉంది కాబట్టి మనం పివోట్ అనేది కొద్దిగా ఏదైనా రియాక్షన్ కూడా ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో 1, 2, 3 సార్లు రిజెక్ట్ చేశాడండి ఇక్కడ హైలో. సో వాట్స్ నెక్స్ట్? బట్ స్టిల్ ఐఎమ్ బుల్లిష్గానే అనుకుంటున్నాను నేను. ఓకే, ఈ లెవెల్ ఏదైనా బ్రేక్ డౌన్ జరిగితే మనం డౌన్ సైడ్ ఆలోచించవచ్చు. ఎప్పుడు మే నుంచి కూడా 13th నుంచి కూడా కన్సోలిడేషన్లో ఉన్నాడు, సిగ్నిఫికెంట్ కన్సోలిడేషన్లో ఉన్నాడు. యా, వెరీ గుడ్. థౌజండ్ క్వాంటిటీ ఎంటర్ చేస్తే 1 బిట్కాయిన్ అని చూపిస్తుంది. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఎక్కడ ఎంటర్ చేశారు సార్ మీరు? అది మైక్రో లాట్ సార్ మనం తీసుకునేది. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, 1 లాట్ అంటే ఇవి 1000 మైక్రో లాట్స్ అనమాట, ఓకే? అంతే కదా, 1000 పెట్టి మనం మల్టిప్లై చేసామనుకోండి దీన్ని 1 వస్తుంది. అంటే మనం ఫ్రాక్షన్ ఆఫ్ లాట్లో ట్రేడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది పెద్ద ఇన్స్ట్రుమెంట్ కాబట్టి. ఓకే, 85 లక్షలు అంతే కదా, $1,00,000 అంటే 85 లక్షలు మన దగ్గర లేవు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని ట్రేడ్ చేస్తున్నాం. ఎనీహౌ ఇన్ ఏ సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 1000 మైక్రో లాట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 నార్మల్ లాట్ అనమాట. క్లియర్ సార్? ఇక్కడ క్లియర్ అయిపోయిందా డౌట్? ఇప్పుడు మనం తీసుకుంది ఇక్కడ చేసేయన్ని మైక్రో లాట్స్. ఈ మైక్రో లాట్సే మనం 1000 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బిగ్ లాట్ నార్మల్ లాట్ 1 అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బై పెడుతున్నాను, 1000 అనేది తీసుకుంటున్నాను. ఓకే, 1000 అనేది క్లిక్ చేసామనుకోండి, 1000 మైక్రో లాట్స్ ఇవి. యాక్చువల్గా నాకు తెలిసి 1 బిట్కాయిన్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఇది నేను 10xలో చేయాలంటే 1, 10, 100, 1000, $10,425 కావాలి అప్రాక్సిమేట్గా. క్లియర్ అండి? ఎస్.
ఎస్ బ్యాంక్ ఆ రోజు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో నేను చెప్పాను కొద్దిగా రిస్క్ చేయండి సార్ అని, గుర్తుందో లేదో. ఓ మేడం గారు కూడా తీసుకున్నట్టున్నారు 1500 షేర్స్ ఏమో. బట్ ఎనీహౌ ఆ క్రెడిట్ మాత్రం నాకు ఇవ్వద్దండి. ఓకేనా? యా, ఎందుకంటే అప్పుడు న్యూస్ ఏంటంటే మన ఎస్ఎంబి క్యాపిటల్ వాళ్ళు, జపాన్ వాళ్ళు దాంట్లో 20% స్టేక్ తీసుకుంటున్నామని అప్పుడు అప్డేట్ అనేది చేశారు. ఓకే, అండ్ దాని మీద కొద్దిగా సెబీ దర్యాప్తు కూడా చేసింది. ఫస్ట్ ఏమో వాళ్ళు మమ్మల్ని సంప్రదించలేదని చెప్పారు ఎస్ బ్యాంక్ అథారిటీ. 3 days తర్వాత ఎస్ వాళ్ళు మనల్ని సంప్రదించారు 20% స్టేక్ గురించి అని చెప్పేసి చెప్పడం. ఓకే, మ్యానిపులేషన్ ఏమైనా చేశారు ఇంటెన్షన్, కానీ సెబీ ప్రోబ్ కూడా చేసినట్టుంది. ఎనీహౌ కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది వాస్తవంగా అది. ఓకే సార్, గుడ్ అండి. లాంగ్ టర్మ్ తీసుకునే స్టాక్ ఏం కాదండి అది. ఓకే, ఫ్లక్చువేట్ మంచి ప్రాఫిట్స్ వస్తే బుక్ చేసుకోవడమే. ఫండమెంటల్ గుడ్ కంపెనీ మాత్రం కాదు అది. ఓపెన్గా ఏదన్నా మీకు మంచి ప్రాఫిట్ వస్తే అట్లీస్ట్ పార్షియల్గానే బుక్ చేసుకోండి. చెప్పలేములే మార్కెట్ ఏముందో, అది ఆ స్టాక్ అలా 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 దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మరో ఎస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ కూడా అవ్వచ్చు. బట్ దానికి చాలా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎథిక్స్, బిజినెస్, కాంపిటీషన్ చాలా ఉన్నాయన్నమాట. ఇంపాసిబుల్ అని చెప్పలేం, కానీ పాసిబుల్ అనేది కొంచెం డిఫికల్ట్ అది. ఓకే, మరో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వడం అనేది. ఓకే, ఎందుకంటే పుట్టగొడుగుల్లాగా ఉన్నాయి బ్యాంకులు కూడా ఇప్పుడు. అండ్ ఎన్బిఎఫ్సిస్ కూడా ఇచ్చేస్తున్నారు లైసెన్స్లు. ఓకేనా సార్? సో ప్రాఫిట్ అనేది మీరు లాక్ చేసుకోవాల్సింది దాంట్లో. ఎస్, ఎవ్రీడే ఇంట్రాడే స్టాక్స్ చెప్పండి సార్ డైలీ. సరే, ఈరోజు నేను అప్డేట్ చేసిన ఒక 6 పాయింట్లు వచ్చింది, మీరు తీసుకోలేదా, చూడలేదా టెలిగ్రామ్లో? ఓకే, నేను అప్డేట్ చేస్తాను సార్. ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే మన టెలిగ్రామ్లో అనేది అప్డేట్ అయితే చేస్తుంటాను. సో టెలిగ్రామ్ ఇది. ఈరోజు నేను అప్డేట్ చేశాను ఈ స్టాక్ గురించి, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. యాక్చువల్గా ఇది మనకి మంచి స్వింగ్లో ఉంది. ప్రీవియస్గా మంచి ర్యాలీ చేసి పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ ర్యాలీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో 5.6 పాయింట్, ఎందుకంటే మార్కెట్ అంత ఇదిగా లేదు, బట్ స్టిల్ మూవ్ అవుతుంటే మన దాంట్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఓకే, పిఎస్సి బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈరోజు 108 దగ్గర నుంచి కూడా పెరిగింది. అఫ్కోర్స్ దాన్ని నేను ఏంటంటే ఓవర్వ్యూ అనేది ఇచ్చాను, దానికి బై చేయండి అని, సెల్ చేయండి అని కాకుండా. సో చూడండి, అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈరోజు పిఎస్సిలు అన్నీ పెరిగాయి కదా. ఇది 108 ఉంది, ఈరోజు 109కు ఏమో వెళ్ళినట్టుంది, 109.2 సంథింగ్. ఓకే, యా అప్డేట్ ఇస్తాను సార్ డెఫినెట్గా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఈ స్టాక్స్ కూడా చూడండి, మింట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు కదా, రిలయన్స్ పవర్. ఓకే, ఇది కూడా బాగా వెళ్ళింది. అండ్ ఫైర్ వెబ్ నేను చూడలేదు. ఎంఎంటీసీ కూడా బాగానే ఉంది, మరి ఈరోజు వెళ్ళిందో లేదో నేనైతే ఈరోజు చెక్ చేయలేదు. రిలయన్స్ పవర్ అయితే చూశాను, మంచిగా వెళ్ళింది. సో ఇవి కూడా చూడండి, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది నేను ప్రొవైడ్ చేస్తుంది కాదు, మింట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కలెక్టివ్గా మనకి ఓపెన్గానే ఇస్తున్నారు కాబట్టి నేను మన దాంట్లో షేర్ చేస్తున్నాను అనమాట, అంతే. ఓకే, క్లియర్. ఇది నేను ఎనాలిసిస్ చేసింది కాదు, వాళ్ళు ఎనాలిసిస్ చేసి ఓపెన్గానే మనకి పేపర్లో ఇస్తున్నారు కాబట్టి నేను అప్డేట్ చేస్తున్నాను. ఇది ఒకటి మీరు ఇంట్రాడే కోసం కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, చూడండి. ఎస్ బ్యాంక్ సార్, నేను కూడా 1800 షేర్స్ తీసుకున్నాను ఎస్ బ్యాంక్. ఓకే ఫైన్. పెరిగిందండి ఈరోజు, 6% దాకా పెరిగినట్టుంది కదా ఎస్ బ్యాంకు, 6% దాకా పెరిగినట్టుంది. యా, కేకే స్వామి గారు గుడ్ ఈవినింగ్ అండి. అన్నీ నెగిటివ్లో ఉన్నాయి. సొలానా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఓ మై గాడ్. లోలో వెళ్తుంది. బిట్ కాయిన్ కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి, అండర్ ఎస్టిమేట్ అయ్యొద్ది ఇప్పుడు.
which is not good right now. Yeah, good evening andarki. కొద్దిగా తేడా కొడుతుంది. ఓకే, ఎనీహౌ మనం చూద్దాం. ప్రస్తుతం క్లోజ్ చేద్దాం. ఇంకా రూమ్ ఉంది డౌన్ సైడ్ అనిపిస్తుంది నాకైతే. ఓకే, నో ప్రాబ్లం, లెట్ ఇట్ రియాక్ట్. ప్రస్తుతానికి కొద్దిగా వెయిట్ చేద్దాం. ఇంకేమైనా డౌట్ ఉందండి బిట్కాయిన్ గురించి? జీసీఎం గారు ఈ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి సార్, ఓకేనా? ఒకవేళ లేకపోతే యా గిట్ సార్ ఏ బేసిస్లో ఎంట్రీ తీసుకుంటారు సార్? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ 10 మంది 20 మంది ఉన్నాం మనం. ఆన్ విచ్ బేసిస్ యూ టేక్ యాన్ ఎంట్రీ? కన్సోలిడేషన్ బ్రేక్అవుట్, విష్ణు ప్రాపర్టీస్ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ ఒకటి. వెరీ గుడ్. ఇంకా సార్ అందరు ఆన్సర్ చేయండి. ఆన్ విచ్ పారామీటర్ బేస్డ్ అంటే లైక్ మూవింగ్ యావరేజ్, క్యాండిల్స్టిక్, సపోర్ట్, రెసిస్టెన్స్, పివోట్, ఇండికేటర్స్, న్యూస్. ఏది బేస్ చేసుకొని మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారు సహజంగా? ఓకే, స్ట్రాంగ్గా ఉన్న టాప్ గెయినర్స్ స్టాక్స్లో నుంచి ఏదైనా బ్రేక్అవుట్ మీరు తీసుకుంటారు. సూపర్, ఓకే, ఒక ఆన్సర్, గుడ్. ప్రైస్ యాక్షన్ ఫండమెంటల్స్ అంటే ఏం సార్? ప్రైస్ యాక్షన్ అంటే మీరేం ఫాలో అవుతారు? అంటే లైక్ చార్ట్ ప్యాటర్న్సా, లేకపోతే క్యాండిల్ స్టిక్సా, కన్సోలిడేషనా, లేకపోతే పుల్ బ్యాక్, ఫిబొనాకియా? అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు సార్ ఫండమెంటల్స్ ప్రైస్ యాక్షన్ అన్నారు రాము గారు. స్వింగ్ లో కన్ఫామ్. ఓకే, స్వింగ్ లో దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటారా? వెంకీ గారు క్యాండిల్ స్టిక్స్ చూసి, నాగరాజ్ కుమార్ గారు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, మనం ఒక్కొక్క పీస్ని ఏం చేద్దామంటే చిన్నగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మిగతా వాళ్ళు ఎనీ న్యూస్ చేయరా? న్యూస్ చూసి మంచి న్యూస్ ఉంటే బై చేయడం, బ్యాడ్ న్యూస్ ఉంటే షార్ట్ చేయడం, లేదా పుట్ చేయడం. హలో 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 హలో, వస్తుంది సార్, చూడండి ఒకసారి. రావట్లేదా? ఓకే ఓకే, ఫైన్.
సారీ, అదే సార్ ఇక్కడ మనం దేన్ని బేస్ చేసుకుని అంటే న్యూస్ను ఫాలో అవరా, మంచి న్యూస్ ఉంది బాయ్ చేద్దాం అట్లా అంటే అడుగుతున్నాను, మీరేం ఫాలో అవుతారు అని నేను అడుగుతున్నాను, అంతేం లేదు. నా ఓకే ఫైన్. యా, నా క్వశ్చన్ ఏంటంటే మనం ఎంట్రీ తీసుకుంటాం కదా సార్, ఆ ఎంట్రీ దేన్ని బేస్ చేసుకొని, ఎనీ రీజన్ ఉంటుందా లేకపోతే అలా గట్సా? ప్రైస్ యాక్షన్ మీన్స్ చార్ట్స్. ఓకే, చార్ట్స్ చూస్తారు. ఓకే, గుడ్, అండర్స్టూడ్. ఓకే, ఇప్పుడు బిట్కాయిన్ ఇక్కడ ఉందండి. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, చార్ట్ చూసేవాళ్ళు ఏం చెప్తారు, నేను అన్నీ డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఏ టైం ఫ్రేమ్ కావాలంటే ఆ టైం ఫ్రేమ్ నేను సెట్ చేస్తాను. ప్రస్తుతం 15 minutesలో ఉన్నాం. దిస్ ఈజ్ 1 hour టైం ఫ్రేమ్. ఓకే, దిస్ ఈజ్ 1 hour టైం ఫ్రేమ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు, స్వింగ్ లో కన్ఫర్మ్ అంటే నాకు అర్థం కాదు సార్. స్వింగ్ లో అంటే నాకు తెలుసు, దిస్ ఇస్ ద స్వింగ్ లో. కన్ఫర్మ్ అంటే ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై, స్వింగ్ హై, స్వింగ్ హై, స్వింగ్ లో, అనదర్ స్వింగ్, అనదర్ స్వింగ్. దీస్ ఆర్ స్వింగ్ పాయింట్స్. కొద్దిగా మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఓకేనా సార్? న్యూస్, రిజల్ట్స్. ఓకే, రిజల్ట్స్ గుడ్, మనం బై చేసుకుంటాం, అంతేనా సార్? రిజల్ట్స్ బ్యాడ్ ఉంటే కూడా సెల్ చేస్తాం. ఓకే, గ్రేట్. ఇక్కడ ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేస్తారు సార్? లాంగా, షార్టా ఏమన్నా ప్లాన్ చేయొచ్చా? ఇప్పుడు ఏమైనా ట్రేడ్ ఉందా లేదా? ఇది వాల్టైల్ ఉంది ఇక్కడ టెక్నికల్గా. షేర్ ఖాన్ వాళ్ళు అంతకుముందు మార్కెట్ వాచ్ ఏదో పంపించేవాళ్ళు, దాంట్లో ఈ ప్యాటర్న్స్ వాళ్ళు డ్రా చేసేవాళ్ళు. అంటే అది ఆటోమేటెడ్ అండి. ఇలాంటి ప్యాటర్న్లు వచ్చాయి, డైమండ్ ప్యాటర్న్ అని. ఇది డైమండ్ ప్యాటర్న్ యాక్చువల్గా. ఓకే, సో యా, అది న్యూస్ లాటర్ ఒకటి వచ్చేది మనకి మార్కెట్ ఓపెన్ అవ్వకు. ఇది డైమండ్ ఇలా డ్రా చేసేది ఆటోమేటిక్గా సిస్టమ్. ఇది డైమండ్ ప్యాటర్న్. ఇక షార్ట్, ఇటు బ్రేక్అవుట్ అయితే లాంగ్, ఎనీహౌ. ఇప్పుడైతే ప్రస్తుతం మనకి షార్ట్ అని చెప్తుంది యాజ్ పర్ ద డైమండ్ ప్యాటర్న్. ఓకే, ఫైన్, రైట్. యా, చార్ట్ చూసి ఇప్పుడు ట్రేడ్ చేసేటప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవచ్చు మనం. ట్రేడ్ ఉందా లేదా దీంట్లో, ఉంటే ఎక్కడ తీసుకోవాలి, వాట్ ఈజ్ ద ప్లాన్ రైట్ నౌ. న్యూస్, రిజల్ట్స్, బెల్ బై చేయొచ్చా? బెల్ ఈజ్ గుడ్ బట్ ఎక్స్పెన్సివ్. ఎక్స్టెండ్ అయింది ప్రైస్, ఎక్స్పెన్సివ్ కాదు. కొద్ది కూల్ ఆఫ్ అయితే మీ బిఎల్ బై చేసుకోవచ్చు. నో ట్రేడ్. ప్రతాప్ రెడ్డి గారు నో ట్రేడ్. ఓకే, ఫిబొనాకీ గోల్డెన్ రేషియో వస్తే ఎంటర్ ఇన్ హై మేకింగ్. ఓకే, ప్రస్తుతం బిట్కాయిన్ ఎలా ఉంది సార్? లోవర్ లోలో ఉంది 1 hour టైం ఫ్రేమ్లో. 1,03,632 డౌన్ సైడ్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే షార్ట్ చేయొచ్చు సార్. చార్ట్ చూసి ప్యాటర్న్. ఓకే, ఎక్స్పర్ట్స్ సేయింగ్ దట్ చార్ట్స్ చూసి ప్యాటర్న్ చూసి. ఓకే, ద కరెంట్ 1 hour చార్ట్ ఇండికేట్స్ కన్సోలిడేషన్ మోడ్, సో వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఆన్ 6 months. వాట్ ఈజ్ 6 months సార్? 6 నెలలు డేటా అనేది చూడాలా చార్టు ప్యాటర్ను? అదే అని మీరు చెప్పాలనుకుంటుంది, అంతేనా సార్? ట్రెండ్ అయితే డౌన్ ఉంది షార్ట్ టర్మ్లో.
బట్ డైలీలో అయితే డౌన్ లేదండి. ఓకే, బట్ ఇది ఎన్ని రోజులు ఇలా చేస్తాడని తెలియదు, కానీ మన డైలీలో బుల్లిష్గానే ఉంది. బట్ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. దిస్ ఈజ్ అ సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, అండ్ అనదర్ సపోర్ట్ ఏరియా ఇది మనకి. నేనేమనుకుంటున్నాను అనేది చెప్తున్నాను, ఒకసారి చూడండి. నా అనాలిసిస్ అనేది చెప్తున్నాను ఈ చార్ట్ మీద. ఇది డబుల్ టాప్ క్రియేట్ చేసాడు. ఓకే, ఇది నెక్ లైన్ అండి, ఇది నెక్ లైన్ డబుల్ టాపు. ఇప్పుడు మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే షార్ట్, ఇది రీటెస్ట్ దగ్గర షార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. చూడండి, ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ కొన్ని విషయాలు, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, పైకి వచ్చింది, రీటెస్ట్ జరిగింది. ఇప్పుడు సెల్లింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మనం షార్ట్ చేసుకోవచ్చు, చేసుకొని స్వింగ్ పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. విత్ టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ ఈ స్వింగ్ లోకి ఎనదర్ లో అనేది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీస్ అనేది ఉంటాయి. ఓకేనండి, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడు, అండ్ హారిజంటల్గా ఈ యొక్క ఎం ప్యాటర్న్ అంటాం కదా, అది కూడా బ్రేక్అవుట్ అయింది. చూడండి, ఇది కూడా బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ కూడా చేసాడు. ఇప్పుడు సెల్లింగ్ క్యాండిల్ ఉంది. సో ఇంకా ఈ హైని బ్రేక్ చేయకూడదు, ఈ స్వింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం షార్ట్ చేసుకుంటే ఈ టార్గెట్ అండ్ దీనికంటే కిందకు కూడా మన టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ద్వారా మన టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేద్దాం. ఓకే, సో రీసెంట్ మేజర్ స్వింగ్ ఇది, వేర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనేది చూద్దాం. ఏదో రెఫరెన్స్ పర్పస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 1000, 2400 మనకి బిగ్గెస్ట్ టార్గెట్ అనేది కనపడుతుంది. 50% తర్వాత ఫస్ట్ టార్గెట్ మనకి ఇది ప్రీవియస్ సపోర్ట్ అనమాట. ఒకవేళ ఇక్కడ సస్టైన్ అయిందంటే మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళచ్చు. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ లెవెల్స్ రైట్ నౌ. సో అండ్ 15 minutesలో కన్సోలిడేషన్లోనే ఉంది, కరెక్టే. ఓకే, ఒక లాట్ అనేది మనం షార్ట్ చేద్దాం. ఓకే, వుడ్ లైక్ టు షార్ట్ అండ్ స్ట్రిక్ట్గా ఏంటంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేద్దాం. 1,04,662. ఓకే, దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ అనమాట. టార్గెట్ వచ్చేసరికి మనకి ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది పెట్టేసుకోవచ్చు అండి. ట్రెండ్ లైన్స్ కెన్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. అరౌండ్ 1,03,404, 1,03,404. రైట్, దిస్ ఈజ్ అవర్ టార్గెట్ అండ్ బిట్కాయిన్. సో చూద్దాం, ఈ ట్రెండ్ లైన్ దాకా వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డౌన్ సైడ్. ఒకవేళ మన వ్యూ అనేది ఫెయిల్ అయిందంటే దిస్ ఈజ్ అవర్ ఎస్ఎల్ పాయింట్. క్లియర్, దిస్ ఈజ్ ద ట్రేడ్ ప్లాన్ అనమాట. బట్ రిస్క్ రివార్డ్ అంత ఫేవర్గా లేదు, బట్ స్టిల్ మనకి ఒక కాంటెక్స్ట్ అనేది ఉంది కాబట్టి దాని ప్రకారం ట్రేడ్ ప్లాన్ చేసాం. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ అనేది వాడు టెస్ట్ చేస్తాడని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యాడు కాబట్టి అనిపిస్తుంది. సో దానికంటే కిందకు కూడా వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్లో. దిస్ ఈజ్ వాట్ నేను అనలైజ్ చేశాను. లెట్ us see ఇది రైటా రాంగా అనేది. బట్ కొద్దిగా మనకు వోల్టాలిటీ కనపడుతుంది, ఎందుకంటే పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, లోవర్ టైం ఫ్రేమ్లో క్లియర్గా తెలుస్తుంది. మార్కెట్ కొద్దిగా నర్వస్గా వోల్టైల్గా అనిపిస్తుంది. చూడండి, పెద్దగా పైకి వెళ్ళాడు, మళ్ళీ కిందకు వచ్చాడు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. రైట్ అండి, యా. ఓకే, సో యా, అది నా వ్యూ సార్, నేను చెప్పాను.
రాజ్ కుమార్ గారు ఎట్ మేజర్ సపోర్ట్ లెవెల్స్ డేలో బ్రేక్ డౌన్ కాకుంటే కాల్. ఓకే, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉండాలి, డే లో బ్రేక్ కాకుండా ఉండాలి, దెన్ కాల్. డే హై బ్రేక్అవుట్ కాకుంటే పుట్. ఓకే, న్యూస్ విత్ చార్ట్ ఆల్సో ఎక్స్పర్ట్స్. ఓకే, న్యూస్ ఫాలో అవుతారు, చార్ట్ని చూస్తారు. SSWLలో PPL ఫార్మా వ్యూ, పిరమాల్ ఫార్మా. ఓకే, SSWL. సూపర్, బాగుంది సార్ చార్టు. మంచి బ్రేక్అవుట్ దగ్గర ఉంది. బ్రేక్అవుట్ అయిందంటే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. సో ఒకసారి అటెంప్ట్ చేశాడు, 2 times ఫెయిల్ అయ్యాడు. ఈసారి సాలిడ్ క్లోజింగ్ ఇచ్చింది. ఇది రేపు కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు అండి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఫస్ట్ పొద్దున్నే వెళ్ళిపోతాడు ఫాస్ట్ పైకి. ఓకే, ఎందుకంటే పాజిటివ్ క్లోజ్ అయింది అట్ రెసిస్టెన్స్ లెవెల్. ఆల్రెడీ టెస్ట్ చేసింది ఈ లెవెల్. 247 బ్రేక్అవుట్ అయిందంటే మనకి ఈజీగా 266 దాకా, ఇంకా అంతకంటే మీదకు కూడా అప్ సైడ్ ఈజ్ ఓపెన్ అండి ఎప్పుడైనా. ఎందుకంటే ట్రెండ్ రివర్స్ అయ్యాడు కాబట్టి అప్ సైడ్ మన రెసిస్టెన్స్ లేదంటే ఊరికే మనం ఏదో చెప్పుకోవాలి కదా, టార్గెట్లు చెప్పుకుంటే అంతకంటే ఎక్కువ కూడా వెళ్తుంది. ఓకే, సో బట్ ఇమీడియట్ టార్గెట్స్ అనమాట అవి. ట్రెండ్ రివర్స్ చేశాడు ఇక్కడే 200 దగ్గర, 260 దగ్గర ఉన్నాడు. ఈ మంచి సాలిడ్ క్యాండిల్ ఉంది. మార్కెట్ కొద్దిగా గ్రీన్లో ఉన్న అట్లీస్ట్ ఫ్లాట్గా ఉన్నా వెళ్ళిపోతుంది. ఓకే, క్లియర్. గుడ్ స్టాక్ సార్, సూపర్ ఉంది. 210లో తీసుకున్నారా? ఎందుకు తీసుకున్నారు సార్ మాకు చెప్పకుండా? మాకు చెప్పకుండా మీరు ఒక్కళ్ళే తీసేసుకున్నారు. సూపర్ లెవెల్ సార్ ఇది, కరెక్ట్గా ట్రెండ్ రివర్సల్ లెవెల్. ఇది మంచి టెక్నికల్గా చూసుంటే మీరు సూపర్. అది పిరమాల్ ఫార్మా. పిరమాల్ ఫార్మా $200 మంచి సపోర్ట్ కనపడుతుంది సార్. ఓకే, యాక్చువల్గా 1 hour క్యాండిల్ ఈ హై పైన క్లోజింగ్ ఇచ్చినట్టయితే మంచి బుల్లిష్ ఉండేది. బట్ 2 times 208 రిజెక్ట్ అయింది 1 hour టైం ఫ్రేమ్లో, చూసారా? ఓకే, సో 208 అనేది మళ్ళీ సాలిడ్గా గన క్లోజింగ్ ఇచ్చిందంటే మంచి బులిష్ బ్రేక్అవుట్ అవుతుంది సార్. ఎనీహౌ మనకైతే ఇక్కడ కొద్ది సపోర్ట్ స్ట్రాంగ్గానే ఉంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా మనకి క్విక్ మూవ్ అనేది డౌన్ సైడ్ పాసిబుల్ ఉంది. 200 కాదు కానీ ఈ లెవెల్ పెట్టుకోవచ్చు మనం. 202 బ్రేక్ డౌన్ అయిందంటే కొద్దిగా క్విక్ మూవ్ వస్తుంది. బట్ పైకే అటెంప్ట్ చేస్తున్నాడు అండి, కొద్దిగా జాగ్రత్తగానే ఉండే అప్ సైడే అటెంప్ట్ చేస్తున్నాడు. సమ్వేర్ ఏంటంటే కొద్దిగా ఏదైనా కన్సల్టేషన్ తీసుకొని వెళితే కూడా బ్రేక్అవుట్ రేట్ దొరుకుతుంది. అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు ఈ లెవెల్లో, మంచి లెవెల్ ఇది. ఇక్కడ సెల్లింగ్ జరుగుతుంది కానీ అంత స్ట్రాంగ్ ఏం అనిపించట్లేదు. అన్లెస్ అంటిల్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితేనే మనకి అనిపిస్తుంది. ఓకే, యా మనం షార్ట్ చేసాం, గ్రీన్ కనపడింది ఫస్ట్ టైం. ఓకే, జస్ట్ కిడింగ్ అనమాట. ఓకే, అపోలో తిరుగులేదు, దానికి ఏం భయపడకండి. అపోలో మైక్రో సిస్టమ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ర్యాలీ. ఈవెన్ నా దగ్గర కూడా ఉన్నాయి, బెస్ట్ ప్రైస్లో తీసుకున్నాను నేను. ఓకే, బట్ ఏంటంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి దాన్ని పుల్ బ్యాక్ జరుగుతుంది. పుల్ బ్యాక్ అనేది జరగటానికి స్కోప్ ఎక్కువ ఉంది. మంచి చూడండి, ఇది ఒక రకంగా ఫండమెంటల్ చేంజెస్ జరిగినట్టేనండి. 161కి మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో మంచి బుల్లిష్ ఇది.
ఓకే, ఇదేంటంటే కొంచెం ఫ్రీ ఫ్లోట్ తక్కువ ఉంటుంది కాబట్టి మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది, అంటే ఫాస్ట్ కిందకి రావడం పైకి వెళ్ళడం. బట్ ద సెక్టార్ ఇండస్ట్రీ అనేది విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఓకే, ఒకసారి రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఫాస్ట్గా వెళ్తాడు. బుల్లిష్ క్యాండిడేట్ ఓవరాల్గా, దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. అపోలో నా దగ్గర కూడా ఉన్నాయండి కొన్ని, చాలా తక్కువ ఉన్నాయి బట్ ఉన్నాయి. యా, సూపర్. ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అయింది 130 దగ్గర, అక్కడ నుంచి మంచి ర్యాలీ ఇచ్చింది. ఓకే, యా, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ అందరికీ, మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఫ్రెండ్స్, ఇక్కడ యా, ఒకవేళ డెల్టా మీరు యూజ్ చేయకపోయినా అకౌంట్ కావాలంటే కూడా ఓపెన్ చేసి పెట్టండి, ఈ లింక్ అనేది యూజ్ చేసుకోండి. ఓకేనా? యా, థ్యాంక్ యూ. న్యూస్ బేస్డ్ స్పేస్ స్టాక్స్, న్యూస్ బేస్డ్ అంటే చెప్పమంటున్నారా? ఇప్పుడైతే ఏం లేవు సార్ స్పేస్ స్టాక్స్. ఇవంతా కూడా ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్కి వాటికి వస్తాయి. యా, పాజిటివ్గా ఉన్నాయి, అన్నీ కూడా మంచిగా వెళ్తూ ఉన్నాయి. ఓకేనా? ఓకే, మళ్ళీ కలుద్దాం రేపు. థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండి మిత్రులందరికీ. థ్యాంక్ యూ. ఏదైనా మిస్ అయితే విల్ డిస్కస్ టుమారో. ఓకే, రైట్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.